పడ్డాడు, జగన్ నాశనం అయ్యాడు. జగన్ కూడా మొహమాటానికే పోయాడు అందామా, లేకపోతే ఈయనకు కూడా ఆ ప్రచారపు దొరద ఉంది వదులుకున్నాడు, అది అట్లా వదిలేశాడు. ఆ పర్యవసానం వెంటాడుతుంటే సమాధానాలు చెప్పడం చేతకాలేకపోయింది, కనిపించేలేదు. అంటే అక్కడతో ఆగలేదు కదా, పునాది రాళ్ళ మీద కూడా వేసుకున్నారు. అదే చెప్పేది, చెప్పేది అదే. రాళ్ళు దీనికి రెండింటి మీద పెట్టినప్పుడే 100 కోట్ల దాకా ఎవడో తినేశాడని చెప్పారు కదా అప్పుడు. ఆ టైప్ లో నడిచింది. వాడు తినడానికి, మైనింగ్ సంబంధించినటువంటి వాడు తినడానికి వేసిన ఎత్తు, దాంట్లో బొక్కబోరలా పడ్డటువంటి జగన్ శాశ్వతంగా దెబ్బతిన్నాడు. అది లైఫ్ లాంగ్ అంటే అర్థం. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నదాత సుఖీబాబు ఇప్పుడు ఇచ్చేది, గతంలో జగన్ ఇచ్చింది రైతు భరోసా, రెండింటికి వ్యత్యాసాన్ని అడిగారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. అంటే 2 ఏళ్లలోనే రైతు భరోసాకి అన్నదాత సుఖీబాబుకి వ్యత్యాసం కనిపిస్తుందా ప్రజలు? ఎందుకు కనిపించదు? కాకపోతే ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు అని చెప్పనీయకుండా చూస్తే, వాస్తవానికి అయితే 40,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో పడాలి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. 20,000 కదా మరి 2 ఏళ్ళు అయింది కదా, 40,000 పడాలి కదా యాక్చువల్ గా అయితే. కానీ 40,000 పడిందా? కానీ రైతు భరోసా లెక్క కంపేర్ చేశారు కదా నిన్న ఆయన. ఆ కంపారిజన్ నిజంగా రైతులు చూస్తారా? ఒక్కటి మనం ఉపన్యాసాలు చెప్పిన అన్ని రైతులు నమ్ముతారు అనుకుంటే అమాయకత్వం. బేసిక్ గా బాబు గారు లాంటి వాడుకున్న ఒక తెలివైన పని ఏంటంటే, ఎదురోడు ఏమనుకుంటాడు అనే మాట ఆయన ఎప్పుడు ఆలోచించడు. ఎదురోడు ఏమనుకుంటాడు అనే మొహమాట మనందరికి ఉంటుంది. ఎదురోడు ఏదో అనుకుంటాడు అనుకుంటే ఎన్టీ రామారావు దించగలడా ఆయన? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టగలడా? లోకేష్ తీసుకొచ్చి ముందు పెట్టగలడా?